బ్రేకింగ్ చూసిన మనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోటపరపట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 8 మంది మృతి చెందారు. ఇక ఈ ఘటనలో మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితులు ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఇక కోటవురట్ల మండలం కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో విషాదం చోటు చేసుకుంది. తారా చువ్వల తయారీ పేరొందిన ఈ కర్మాగారంలో బాణసంచ తయారు చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. అధిక పేలుడు దాటికి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్షతగాత్రుల్లో ఒక్కరిద్దరికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కలెక్టర్ విజయ్ కృష్ణన్ విచారణకు ఆదేశించారు. కోటవురట్ల మండలంలో విషాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. బాధితులు ప్రస్తుతం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. ఇక మరోవైపు ఘటనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సీపట్నం ఆర్టీఓను ఆదేశించారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని ఆయన అప్రమత్తంగా చేశారు. ఇక బెడ్లు, వెంటిలేటర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక కోటపురట్ల ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో ఫోన్లో మాట్లాడి ఈ ఘటనపై ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఇటు అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోటపూర్ అట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 6 తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు ఏ విధంగా సమీక్షిస్తున్నారు? ప్రస్తుతం అక్కడ ఏ విధంగా పరిస్థితి ఉంది? వరుణ్, పాకిరేపేట నియోజకవర్గం కోటవరట్ల మండలంలో అయితే హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం అది. ఆ వంగలపూడి అనిత నియోజకవర్గంలో ఇలా జరగడం అయితే చాలా బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మందు ఉండే సామాగ్రి భారీగా పేలడంతో అక్కడ 8 మంది అయితే మృతి చెందడం జరిగింది. అక్కడికక్కడే సజీవ దహనం కూడా జరిగింది. అయితే మిగిలిన 7 అయితే క్షతగాత్రులు అయితే కనుక నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి అయితే జాయిన్ చేశారు. అక్కడికి సంఘటనా స్థలానికి కలెక్టర్ విజయకృష్ణను, ఎస్పీ తుహిన్ సేనా కూడా చేరుకున్నారు. స్థలాన్ని అయితే వారు పరిశీలించారు. ఇప్పటికే విచారణ కమిటీ ఏమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. క్షతగాత్రులకైతే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ అయితే ఇప్పుడు వాళ్ళని పరామర్శించడం జరిగింది. మృతుల కుటుంబాలకైతే ఓదార్చడం జరిగింది. ఈ ఓదార్పుతో పాటు క్షతగాత్రులకు ఇంకా ఎటువంటి ఎక్స్గ్రేడియా ప్రకటించ లేదు, కానీ మృతులకు అయితే మాత్రం 15 లక్షలు ఎక్స్గ్రేడియా అయితే ప్రకటించడం జరిగింది. వరుణ్, అయితే ఎంతమంది ఇంకా గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు వాళ్ళని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? అదేవిధంగా ఇటు పక్క వచ్చేసరికి జరిగిన ఘటనా స్థలం ప్రస్తుత పరిస్థితి విధంగా ఉంది. దాన్ని పూర్తిగా అందరూ కూడా దాన్ని వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దాని పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ అందరూ కూడా సమీక్ష చేస్తున్నారు, ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన జరిగిన తీరు పరిస్థితి ఏంటి, వారికి అయితే కనుక మెరుగైన వైద్యం అందించమని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.